హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. మంచి మంచి జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాం కదా, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వడం వల్ల మన సబ్స్క్రైబర్ హాయ్ బ్రో, మీ వీడియోస్ చూసి మెట్రోకెమ్ ఏపీఐ కంపెనీలోనైతే జాబ్ వచ్చింది, మీ వీడియోస్ చూసి ఇంటర్వ్యూకి వెళ్ళాను, థ్యాంక్ యూ బ్రో అంటున్నారు. కంగ్రాచులేషన్స్ బ్రదర్. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే పక్కా జాబ్ అయితే వస్తుందన్నమాట. ఈ మధ్య బ్లాగ్స్ కూడా ట్రై చేస్తున్నాను, మీరు ఒకళ్ళు చూడాలనుకుంటే మన షార్ట్స్లోకి వెళ్ళి చూడండి. వివేకంతో ఆలోచించండి. సో ఫ్రెండ్స్, మీకోసమే కష్టపడి వీడియోస్ చేస్తుంటే చాలామంది సబ్స్క్రైబర్లు సబ్స్క్రైబ్ చేసుకోకుండా 60.9% అయితే వీడియోస్ చూస్తున్నారు. సో ఇంత మంచి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ వెతికి కష్టపడి మీకోసం వీడియోస్ చేస్తున్నది జస్ట్ ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్, ఒక లైక్ కోసమే. సో మీ నుంచి ₹1 కూడా ఆశించకుండా ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా జాబ్ నోటిఫికేషన్స్ మీ మొబైల్ నోటిఫికేషన్గా నేనే పంపిస్తాను. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇది నీ ఒక్కడి పోరాటమా? ఇది మన అందరి పోరాటం. ఒక్కరు గెలిచినా సరే అది గుర్రాలంటే కోట్ల మందికి వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి దస్మి ల్యాబొరేటరీ లిమిటెడ్లోనైతే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయండి. ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్కి ఇద్దరికి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మన ఛానల్ ద్వారా రీసెంట్గా వైజాగ్లోనైతే 2 మెగా జాబ్ మేళ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు కానీ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి అయినట్లయితే మీరైతే ఈ వీడియో అయితే చూసుకోండి. మన ఛానల్లో వీడియోలో అయితే ఉంది. సో ప్రజెంట్ అయితే దస్మి ల్యాబొరేటరీలో అయితే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయండి. ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్కి ఇద్దరికీ ఉన్నాయి. ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసినట్లయితే మన వైజాగ్ మరియు హైదరాబాద్లోనైతే ఇంటర్వ్యూస్ గురించి పూర్తి వివరాలు అయితే మీకు తెలుస్తాయి. సో ప్రొడక్షన్లో వచ్చేసరికి జూనియర్ కెమిస్ట్గా తీసుకుంటారు. బీఎస్సీ కెమిస్ట్రీ చదువుకున్న వాళ్ళైతే ఎలిజిబుల్ అంటున్నారు. ఫ్రెషర్ అయితే సరిపోతున్నారు, ఎలాంటి అనుభవం కూడా అవసరం లేదు. షుడ్ హ్యావ్ ద బేసిక్ నాలెడ్జ్ ఇన్ ద ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అయితే ఉండాలి. మెయింటెనెన్స్లో వచ్చేసరికి జూనియర్ టెక్నీషియన్ కింద, ఐటీఐ ఫిట్టర్ కింద తీసుకుంటారనమాట ఫ్రెషర్స్ని. సీనియర్ కెమిస్ట్ మరియు సీనియర్ ఎగ్జిక్యూటివ్ కింద 3 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న స్టూడెంట్స్ అయితే కావాలంటున్నారు. ప్రొడక్షన్లో వచ్చేసరికి బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ 3 to 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. షుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఆన్లైన్ డాక్యుమెంటేషన్ హ్యాండ్లింగ్ ఇంక్లూడింగ్ ఇన్ క్యూఎంఎస్ అండ్ సిజిఎంపీ యాక్టివిటీస్ అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంజనీరింగ్లో వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ అండ్ డిప్యూటీ మేనేజర్ని డిప్లొమా, బీటెక్, మెకానికల్ 8 to 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో మెయింటెనెన్స్ అయితే తెలుస్తుంది కదండి, ఇంకా ప్రివెంటివ్ మెయింటెనెన్స్, డైలీ మెయింటెనెన్స్, నెక్స్ట్ ఈ క్యాలిబ్రేషన్, ఫెయిల్యూర్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఇంజనీరింగ్లో వచ్చేసరికి డాక్యుమెంటేషన్ అయితే కావాలంటున్నారు. బీటెక్ 7 to 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటున్నారు. ఆ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే షుడ్ హ్యావ్ ఓవరాల్ ఇంజనీరింగ్ డాక్యుమెంటేషన్ హ్యాండ్లింగ్, ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్, షెడ్యూలింగ్ అండ్ ఆడిట్ రెడీనెస్, షుడ్ హ్యావ్ ద థరోలీ నాలెడ్జ్ ఆన్ ఆటోకేడ్ ఆపరేషన్స్ అయితే ఉండాలంటున్నారు. సో 16th June 2024 అంటే సండే, ఇంకా చాలా రోజులు అయితే ఉంది. దగ్గరగా 3-4 days అయితే ఉంది. కాబట్టి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, క్లాస్మేట్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి అందరికీ షేర్ చేయండి. సో వెన్యూ వచ్చేసరికి హెట్రో కార్పొరేషన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, సనత్ నగర్, హైదరాబాద్, తెలంగాణలో అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంటర్వ్యూకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి 100% జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. రెజ్యూమే, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాన్ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ అయినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ లెటర్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ ఎవరైనా అటెండ్ అవ్వలేకపోయినట్లయితే chaitanya.reddy.mdasmilabs.comకి అయితే రెజ్యూమే ఫార్వర్డ్ చేసుకోండి. సో కాంటాక్ట్ నెంబర్స్ అయితే చాలామంది కావాలంటున్నారు. సో ఇక్కడైతే 8977434454 అనమాట. సో ఈ నెంబర్కి అయితే కాల్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, మీకోసం ఈమెయిల్ ఐడి కనిపించకపోతే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది, కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. అది వైజాగ్లో అయితే ఉంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి వైజాగ్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరికీ చాలా మంచి శుభవార్త. ఏంటంటే ఇంటర్వ్యూస్ అనేది ఎవ్రీడే జరుగుతాయి అనమాట. సో ఎవ్రీ వీక్లీ ట్వైస్ అయితే జరుగుతాయి. యూనిట్ 3లో పరవాడ, విశాఖపట్నం దగ్గర అయితే జరుగుతాయి అనమాట. టాగూర్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్లో అయితే ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి. క్వాలిటీ కంట్రోల్ వచ్చేసరికి ఎంఎస్సీ విత్ 3 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వెట్ అనాలిసిస్, రెగ్యులేటరీ నాలెడ్జ్, హెచ్పిఎల్సి, జీసీ హ్యాండ్లింగ్, హెచ్పిఎల్సి అయితే ఉండాలన్నమాట. ప్రొడక్షన్ డాక్యుమెంటేషన్లో అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సీ విత్ 2 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండి కెమిస్ట్రీ అండ్ సీనియర్ కెమిస్ట్గా తీసుకుంటారంటున్నారండి. సో ఎబిలిటీ టు హ్యాండిల్ ప్రొడక్షన్ అండ్ డాక్యుమెంటేషన్ ఆల్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ద రెగ్యులేటరీ నాలెడ్జ్ అంటున్నారండి. సో డేట్ వచ్చేసరికి ఎవ్రీ వెడ్నెస్డే, ఫ్రైడే అయితే ఉంటుంది. 1 to 5 PM అయితే ఉంటుంది. టాగూర్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూనిట్ 3, జేఎన్ ఫార్మాసిటీ, పరవాడ, అనకాపల్లి అయితే ఉంటుంది. సో ఇక్కడైతే కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ కాంటాక్ట్ నెంబర్స్ అయితే నీట్గాను
నోట్ చేసుకోండి. ఒకవేళ మీరు వాట్సాప్లో ఏమైనా షేర్ చేయాలనుకుంటే మీ రెజ్యూమ్ అయితే షేర్ చేసుకోవచ్చు. 9100555625కి అయితే రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసుకోండి. అదేవిధంగా ఎవ్రీ వెడ్నెస్డే అండ్ ఫ్రైడే అయితే ఇంటర్వ్యూకి అయితే చేరుకోండి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ రెజ్యూమే, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, పాన్ కార్డ్తో అయితే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. ఇలానే మంచి మంచి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీరు కావాలనుకుంటే జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకే ఒక షేర్, సబ్స్క్రైబే. సో దయచేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. నలుగురికి ఉపయోగకరంగా వీడియోని షేర్ చేయండి. జై హింద్.